శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధి ఇప్పటికీ ప్రత్యేకమే. ఎన్నో వేల మంది భక్తులు ఆయన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ హైకోర్టు తీర్పిచ్చింది, ఈవెన్ లేడీస్ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అయ్యప్ప స్వామిని అని. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ లేడీస్కి ఎంట్రీ లేదు. అసలు ప్రధాన కారణం ఏంటి సార్? ఎందుకు ఆడవాళ్ళకి అందులో ఎంట్రీ లేదు? ఎందుకు వెళ్ళకూడదు? నియమాలలో అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజాది విధానాలు కావచ్చు, అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ ప్రెమిసెస్కి సంబంధించినవి కావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధి విధానాలు ఉంటాయి. కొన్ని ఆలయాల్లో మనకి కాశీలో కాలభైరవుడి దగ్గర మందు పోస్తారు, తారాపీఠలో కూడా మందు మాంసం పెడతారు. వేరే టెంపుల్స్ దగ్గర ఏం పెట్టారంటే అక్కడ నియమం అది వామాచార పద్ధతులు ఎలాగైతే వామాచారము, దక్షిణాచారము, కౌలాచారం అనే పద్ధతులు ఎలా ఉన్నాయో కొన్ని ఆలయ సంబంధంగా వాటికి ఉన్నటువంటి ఇవి కొన్ని ఉంటాయి. అంటే ఎలా అంటే అయ్యప్ప స్వామి చాలా స్పష్టంగా కొన్ని అతని హిస్టరీలో చూసుకుంటే, అతని ఉన్నటువంటి వృత్తాంతాల్లో చూసుకుంటే, నా యొక్క ఆలయానికి ఇలా స్త్రీలు వచ్చినప్పుడు అనేటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, అలాగా ఆ దీంట్లో వీళ్ళు అయ్యప్ప స్వామిని ఎవరైతే కొలుస్తారో కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు కనుక చూస్తే, ఒక దగ్గర నుంచి నగలు తీసుకొస్తారు అయ్యప్ప స్వామికి తొడగడానికి. ఒక గెద్ద వెంటాడుతూ వస్తుందమ్మ. దాన్ని గెద్ద పైన కాపలా ఉంటుంది దానికి. ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టారో అక్కడి నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చే వరకు ఆ గెద్ద అలాగే వెనకతో వస్తూ ఉంటుంది. మరి ఆ గెద్దకి ఎవరు చెప్పారు? ఏ మహిమ లేకపోతే అలా రాదుగా. ఇక రెండవది, కొంతమంది ఎలిగేషన్ చేస్తూ ఉంటారు, ఎట్లాగా ఆ దీపం ఏదైతే ఉందో మకర సంక్రాంతి రోజు అది ఒక దగ్గర కొండ మీద వెలిగిస్తారు, మకర జ్యోతిని చూపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళే చెప్పారు చాలా స్పష్టంగా, అది మేమే వెలిగిస్తామండి అని. మేము వెలిగించమని వాళ్ళు రివర్స్ అయితే వేరే విషయం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ వీళ్ళు ఎవరైతే కొంతమంది ఎందుకు వెళ్ళకూడదు, స్త్రీలు సమానం కదా అంటే 100% సమానమే. స్త్రీకి ఎంత హక్కులు ఉంటాయో పురుషుడికి ఎంత హక్కులు ఉంటాయో స్త్రీమూర్తి కూడా అంతే హక్కులు ఉండాలి. ఉండకూడదని ఎవరు అనకూడదు కూడా, అలాగా అది దోషం. కానీ కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో దేవతా సంబంధించిన దగ్గరికి వచ్చేసరికి మనం ఈ హక్కులు ఇవి మనం తీసుకెళ్ళకూడదు అక్కడికి. దేవత దగ్గరికి వచ్చేసరికి వేరే అన్నిట్లో మీరు హక్కులు చూసుకోండి, తప్పు నేను కాదనట్లా. కానీ దేవత అనేటువంటిది ఏంటంటే కేవలం ఏదో హక్కులతో కూడినటువంటిది కాదు. శుచి, శుభ్రత, కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటిది ఉంటుంది దేవత. అంతదాకా ఎందుకమ్మా, మనం ఇంట్లో ఉన్నాము. ఇంట్లో సహజంగా ఈ అయ్యప్ప స్వామినే కాదు, పూజ పురుషుడినే చేయమని చెప్పింది శాస్త్రం. ఏదో కొన్ని నోములు భర్త బాగుండాలని చేసే కొన్నిటికి మాత్రం స్త్రీలు చేసుకోండి, బట్ పురుషుడే మొత్తం పూజలు చేయాలి. ఎందుకంటే ఆవిడకు ఉండే ఇంట్లో పనులు కానీ అతనికి ఇది కానీ చాలా పనులు ఉంటాయి. ఆవిడ మళ్ళీ పూజ గదిలో ఒక గంట సేపు స్పెండ్ చేస్తే ఆవిడకి టైం సరిపోదు, అవి ఇదవ్వదు. బికాజ్ ఆఫ్ పురుషుడు కనుక పూజ చేస్తే అందులో సగభాగం యొక్క పుణ్యం శ్రీమూర్తికి వెళ్ళిపోతుంది స్ట్రైట్ అవే. అది మనకి ఇచ్చినటువంటి ఇది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వెళ్తామంటున్నారో, కోర్టు మాకు హక్కు ఇచ్చింది కాబట్టి మేము వెళ్తాం అనుకునేటువంటి వారు 99% ఆఫ్ పీపుల్ భక్తితో వెళ్ళేవాళ్ళు కాదు. కోర్టులో మేము గెలిచాం కాబట్టి మేము వెళ్తాం. నువ్వు పంతంతో వెళ్తున్నావా? దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఒక భక్తిగా వెళ్ళాలి. నీకు అక్కడ లేకపోతే ఇంకెక్కడా ఉండడు అయ్యప్ప స్వామి. పట్టం తెచ్చుకుంటే ఇంట్లో ఉండడా చెప్పండి? ఓ పట్టణ రూపంలో అయ్యప్ప స్వామి అనుకుంటే అయ్యప్ప స్వామి ఉంటాడు అక్కడ, అవునా కదా? ఇవన్నీ ఏంటంటే కొంతమంది పనిగట్టుకొని ఇది ఎట్లాగొట్లా బ్రేక్ చేయాలి. ఎందుకంటే కొన్ని శక్తులు లుప్తం అయిపోతాయి అక్కడ కనుక కొన్ని ఎంటర్ అయితే కనుక. అయ్యప్ప స్వామి యొక్క ఇది కనుక మీరు గమనిస్తే, నేను 3 years ఏమో వేసుకున్న అయ్యప్ప స్వామి ఇది, ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ వేసుకున్నా, ఇప్పుడు కాదులేండి. ఆ దీక్ష తీసుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను అయ్యప్ప స్వామి దగ్గర కానీ వెంకటేశ్వర స్వామి నడకదారిలో పైకి వెళ్ళినప్పుడు కానీ నేను క్లీన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే,
మీరు పైకి వెళ్ళేటప్పుడు మా అయ్యప్ప స్వామి కొండ ఎక్కేటప్పుడు ఇరుముడి కట్టుకొని వెళ్తాం కదా, అసలు ఎట్లా ఉంటుందంటే కొండ ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. ఓకే. అది అంత ఈజీగా ఇదిగా ఉండదు, అలిసిపోతుంటాం. కొంచెం దూరం ఎక్కుతాం, కూర్చుంటాం, చెమట్లు కారిపోతూ ఉంటుంది. అసలు అయ్య బాబోయ్. కానీ కొండ పైకి ఎక్కేశాక దర్శనం చేసుకుంటే మీకు 10% కూడా మీకు ఎక్కడ పెయిన్ ఉండదు, నార్మల్ అయిపోతాం. మరి ఏమిటి ఇప్పుడు అంత కొండ ఎక్కాక నార్మల్గా ఎలా ఉండాలి? అవును. ఒళ్ళు నొప్పులు వచ్చేయాలి, కాళ్ళ నొప్పులు వచ్చేసేయాలి. నార్మల్గా ఆ కొండ కాకుండా మీకు దగ్గరలో ఏదైనా కొండలు ఉంటాయి కదా సిటీ అవుట్స్కట్స్లో, ఒకసారి ఎక్కి చూడండి కష్టపడి. నెక్స్ట్ డే ఖచ్చితంగా ఆ వ్యక్తి నా బాడీ మొత్తం అలసిపోయింది, నేను ఈరోజు రెస్ట్ తీసుకుంటా అంటాడు 1-2 days. కానీ ఆ కొండ ఎక్కినప్పుడు మీకు ఎటువంటి నొప్పి అనిపించదు. తిరుపతి కొండ కూడా చూడండి, అన్ని మెట్లు ఎక్కుతాం, 3000 చిల్లరేమో ఉంటాయి మెట్లు. ఎక్కాక మీరు పైకి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఏమి ఉండదు, కాళ్ళు నొప్పులు ఉండవు, ఏమీ ఉండవు, నార్మల్గా ఉంటుంది. అదే అక్కడ ఉండేటువంటి భగవత్ స్వరూపం యొక్క మహిమ. ఇప్పుడు ఇంత మహిమ ఉన్నటువంటి ఆలయం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నప్పుడు దాన్ని పాటించడం మన ధర్మం. ఇప్పుడు నువ్వు సరే ఇప్పుడు కొండకపోతే నీ కొంపలు మలిగిపోయేది ఏముంది? ఇప్పుడు ఒక శ్రీమూర్తిని చదువుకోనివ్వట్లేదంటే ఒక అర్థం ఉంది. మరి ఆ అమ్మాయి కూడా చదువుకోవాలిగా, ఇది పురుషుడికైనా విద్య, స్త్రీ కూడా చదువుకోవాలి, 100% కరెక్ట్. ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే మనం పోట్లాడాలి. అరే స్త్రీలు పురుషులు ఒకటే కదండి, ఈ అమ్మాయికి టాలెంట్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఎందుకు ఉద్యోగం చేయకూడదు? వరకట్నం తీసుకోకూడదంటే పోట్లాడాలి. అరే అంత ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి బ్రతకాలన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి కట్నం అని మనకు పోట్లాడడం అర్థం ఉంది. ఓకే, అలాగే ప్రతి దాంట్లో సమానత్వం ఇవ్వాలనేటువంటిది 100% పోట్లాడాలి, 100% ఇవ్వాలి. కానీ ఈ దేవతల దగ్గరికి వచ్చేసరికి కొన్ని మహిమలు ఉంటాయమ్మా, కొన్ని శక్తులు ఉంటాయి. అవి డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మనకి మంచిది కాదు, దేవతకు పోయేది ఏముండదు అక్కడ. అక్కడ ఉండేటువంటి ఊర్లకి వాళ్ళకి మంచిది కాదనమాట. ఇప్పుడు ఒక మనిషి ఒక స్త్రీ కావచ్చు, కొన్ని ఆలయాలకు పురుషుడికి కూడా ఉండదు, కొన్ని ఆలయాలు ఉన్నాయి పురుషుల ప్రవేశం ఉండదు, అక్కడ స్త్రీలే ప్రవేశం ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళట్లేదు ఎందుకు అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అట్లా నిబంధనల్ని అర్థం చేసుకొని మీరు మామూలుగా ఇంట్లో పటం పెట్టుకొని ఏ శ్రీమూర్తిని అయ్యప్ప పూజ చేసుకోవచ్చు, తప్పేం కాదు. నిత్య పూజ సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా అబ్జెక్షన్ చెప్పలే. అంటే నాకు అయ్యప్ప స్వామి అంటే బాగా ఇష్టం అండి, మా వారు కూడా ఎప్పుడు దీక్ష తీసుకుంటారు, నాకు చాలా ఇష్టం, ఇంట్లో మీరు పూజ చేసుకోండి. ఇందుగలడు అందులేయడని సందేహం వలదు కదా, సర్వం ఉన్నాడు ఆయన. అది నిరూపించడానికే ఆ యొక్క నరసింహస్వామి, ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడుగుతూ ఉంటాడు, ఎక్కడున్నాడు చెప్పి, ఈ దీంట్లో ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడు, ఆ స్తంభంలో అంటే ఎక్కడైనా అంతటా ఉన్నాడు అంటాడు. అప్పుడు ఆ స్తంభం నుంచి బయటికి ఎలా వచ్చాడో, ఆ అయ్యప్ప స్వామి మీద నిజంగా మీకు భక్తి ఉండి భగవంతుడి మీద నిజంగా మీకు అంత నమ్మకం ఉంటే ఆయన ప్రతి చోట ఉన్నాడు. కాకపోతే క్షేత్ర మహిమలు కొన్ని ఉంటాయి, ఆ క్షేత్ర మహిమల్ని కాపాడాల్సిన బాధ్యత మనది. కాబట్టి వీళ్ళు ఇంత ఫైట్ చేస్తూ ఉంటారు. దానికి ఏంటంటే కొంతమంది ఎందుకు మనం దీన్ని అధిగమించాలి, మీరు వేరే వాటి కోసం ఫైట్ చేయడం 100% కరెక్ట్, కానీ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు అంటాను. ఇవేంటంటే తర్వాత ఇవి వంశాలని తీసేస్తుందమ్మా. దేవతా శక్తి జోలికి వెళ్ళకూడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏం కాదు, పోట్లాడండి. నిజంగానే స్త్రీ శక్తి అనేది పోట్లాడాలి, నాకు ఆ హక్కు కావాలని నేను దానికి ఏకీభవిస్తాను. ఇటువంటి జోలికి మాత్రం మనం వెళ్ళడం అంతా మంచిది కాదు. నీకేమొస్తుంది అక్కడికి వెళ్తే? తులం బంగారం ఇస్తా అన్నారు టెంపుల్లో, ఏమైనా స్త్రీ వస్తే లేదుగా నా తులం బంగారం మీరు ఎలా కొట్టేస్తున్నారు అనడానికి కాదు కదా, అది అర్థం చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.